ఆషాఢంలో తెలుగు మ్యాట్రిమోనీలో ఎందుకు రిజిస్టర్ చేయాలో చెప్పండి. ఎందుకు? ఇప్పుడు మెంబర్షిప్ తీసుకుంటే ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. తెలుగు మ్యాట్రిమోనీ ఆషాఢం ఆఫర్. ఆషాఢం ఫుల్ గా ఫ్రీ. కోట్లు విలువ చేసే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ భూమిని కొట్టేసేందుకు కుట్ర జరిగింది అన్న అనుమానంతో ఏపీ హైకోర్టు సంచలన ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టులో ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది సింగమనేని ప్రణతి, ఆమె భర్త లాయర్ రాహుల్ చౌదరి, అలాగే కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారుల పాత్రపై అనుమానాలు వ్యక్తం చేసింది ధర్మాసనం. కోర్టును తప్పుదోవ పట్టించి 15 కోట్ల ప్రభుత్వ ఆస్తిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే ప్రయత్నం జరిగి ఉండొచ్చని అభిప్రాయపడింది. మోసం, కుమ్మక్కు వంటి అంశాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని ఏసీబీ విచారణ జరపాలని ఆదేశించింది హైకోర్టు ధర్మాసనం. కాకినాడ అర్బన్ రమణయ్యపేట సర్వే నెంబర్ 127/4లో తమకు చెందిన స్థలాల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రహరీ నిర్మిస్తోందని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతూ గోదావరి కుంటకు చెందిన గుబ్బల సత్యనారాయణమూర్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మరొకరు 2013లో ఇదే అభ్యర్థనతో వాసంశెట్టి అప్పారావు, మరో ముగ్గురు 2015లో హైకోర్టులో వేర్వేరుగా పిటిషన్లు వేశారు. ఈ వ్యాజ్యాల్లో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు 2015లో కౌంటర్లు దాఖలు చేశారు. పిటిషనర్లు తమ స్థలాలుగా చెబుతున్నవి వాస్తవానికి అవి ప్రజా ప్రయోజనాల నిమిత్తం విడిచిపెట్టినవని, వాటిని కాపాడాల్సిన బాధ్యత తమపై ఉందని కార్పొరేషన్ అధికారులు కౌంటర్లో పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కాకినాడ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం ఈ వ్యాజ్యాల్లో ప్రతివాదిగా చేరింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాలు వారివి కావని, అవి ప్రజా ప్రయోజనార్థం మున్సిపల్ కార్పొరేషన్కు తమ సంఘం బహుమతిగా ఇవ్వడం జరిగిందని హైకోర్టుకు నివేదించింది. ఈ ఏడాది జనవరిలో ఈ వ్యాజ్యాలు మరోసారి విచారణకు వచ్చాయి. పిటిషనర్లు చెబుతున్న స్థలాలు తమవేనంటూ 2015లో దాఖలు చేసిన కౌంటర్కు భిన్నంగా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ జనవరి 6న మరో కౌంటర్ దాఖలు చేసింది. పిటిషనర్లు తమవిగా చెబుతున్న స్థలాల విషయంలో తాము జోక్యం చేసుకోబోమని కోర్టు చెప్పింది. ఆ స్థలాలపై తాము ఎలాంటి హక్కు కోరటం లేదంటూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరపు న్యాయవాది సైతం హైకోర్టుకు నివేదించారు. మున్సిపల్ కార్పొరేషన్ తాజా కౌంటర్ను పరిగణలోనికి తీసుకుని ఈ వ్యాజ్యాలను పరిష్కరించాలని సంఘం న్యాయవాది కోరారు. దీంతో ఇరుపక్షాల అంగీకారంతో హైకోర్టు సింగిల్ జడ్జి ఈ 2 వ్యాజ్యాలను పరిష్కరించారు. పిటిషనర్ల స్థలాల విషయంలో జోక్యం చేసుకోవద్దని కార్పొరేషన్ అధికారులను ఆదేశిస్తూ 2026 జనవరిలో ఉత్తర్వులు ఇచ్చారు. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం అప్పీళ్లు దాఖలు చేసింది. వీటిపై విచారణ జరిపిన ధర్మాసనం సింగిల్ జడ్జి ముందు రివ్యూ పిటిషన్ దాఖలు చేసుకోవాలని సంఘానికి సూచించింది. దీంతో జనవరి 8న ఇచ్చిన ఉత్తర్వులను రివ్యూ చేయాలంటూ జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం పిటిషన్ దాఖలు చేసింది. జయేంద్రనగర్ నివాసితుల సంక్షేమ సంఘం తరపు న్యాయవాది చెల్లా వెంకట్ వాదనలు వినిపిస్తూ పిటిషనర్లు, ప్రభుత్వం, మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కుమ్మక్కై ఆస్తిని కాజేయడానికి ప్లాన్ వేసి కోర్టును తప్పుదోవ పట్టించారని విన్నవించారు. న్యాయవాది సింగమనేని ప్రణతి గతంలో పిటిషనర్ల తరపున న్యాయవాదిగా వ్యవహరించి ఆ తర్వాత ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా బాధ్యతలు చేపట్టారు. ప్రణతి స్థానంలో ఆమె భర్త రాహుల్ చౌదరి అదే పిటిషనర్ల తరపున వకాలతు దాఖలు చేశారు. 2015లో భూమి తమదేనని చెప్పిన మున్సిపల్ కార్పొరేషన్ 2026లో ఆ భూమిపై హక్కు కోరబోమని విరుద్ధ అఫిడవిట్ దాఖలు చేసింది. హైకోర్టులో ప్రభుత్వం తరఫున మళ్లీ ప్రణతి హాజరు కావటం, కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ గతంలో దాఖలు చేసిన కౌంటర్కు భిన్నంగా ఇప్పుడు ప్రైవేటు వ్యక్తులకు అనుకూలంగా కౌంటర్ దాఖలు చేయటం వంటి వరుస పరిణామాలపై న్యాయమూర్తి అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ పరిణామాలు కోర్టును తప్పుదోవ పట్టించి ప్రభుత్వ ఆస్తిని కాజేయాలనే ప్రయత్నాన్ని సూచిస్తున్నాయని వ్యాఖ్యానించారు. ఈ కేసుల్లో ఆయా పార్టీల తరపున హాజరైన న్యాయవాదులు వ్యవహరించిన తీరు కోర్టును మోసం చేయడానికి చేసిన ప్రయత్నమన్నారు హైకోర్టు న్యాయమూర్తి. ప్రభుత్వం, దాని అనుబంధ సంస్థల తరపున హాజరైన లాయర్లు తమ బాధ్యతలను నిర్వర్తించడంలో దారుణంగా విఫలమయ్యారని తీవ్రంగా ఆక్షేపించారు. మోసం, కుమ్మక్కు వంటి అంశాలు తీవ్రమైన ఆందోళన కలిగిస్తున్నాయని న్యాయమూర్తి జస్టిస్ నూనెపల్లి హరినాథ్ వ్యాఖ్యానించారు. ఈ మొత్తం వ్యవహారంపై ఏసీబీ విచారణ జరపాలని, ఐజీ స్థాయి కంటే తక్కువ కాని అధికారి విచారణ చేపట్టాలని నిర్దేశించారు. 12 వారాల్లో నివేదిక సమర్పించాలని ఏసీబీ డీజీని ఆదేశించారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.